రాష్ట్రంలో తరచూ జరుగుతున్న కుక్కకాటు మరణాలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని కోర్టు వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కుక్కకాటుకు గురైన పిల్లల మరణాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు ప్రశ్నించింది. కుక్కకాటుకు బలైన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తే సరిపోదని వ్యాఖ్యానించిన కోర్టు ఘటనలు పునరావృతం కాకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం తెలిపింది. అనుపమ్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సర్కార్ను ఆదేశించింది. వీధి కుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడం లేదంటూ వనస్థలీపురానికి చెందిన విక్రమాదిత్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానికి అనుబంధంగా ఇటీవల కుక్కకాటు మరణాలపై వచ్చిన వార్తలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పటాన్చేరులో బాలుడిపై 6 వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పరిహారం చెల్లిస్తే సరిపోదని, పునరావృతం కాకుండా నిర్దిష్ట విధి విధానాలను రూపొందించాల్సి ఉందని పేర్కొంది. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధిత ఘటన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ జంతు సంక్షేమ మండలిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.